హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో డివైన్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి, రిలేషన్షిప్ వైజ్ అయినా లేదా మీ కెరియర్ వైజ్ అయినా, అసలు డివైన్ మీలో ఏం చేంజెస్ కోరుకుంటుంది, మీ లైఫ్లో ఎమోషనల్ కనెక్షన్స్ కానీ, కెరియర్ కానీ, మనీ రిలేటెడ్ కానీ అసలు ఏం చేంజెస్ వస్తాయి, ఎలా అసలు మీ లైఫ్ ఉంటుంది, ఎలాంటి టర్న్ ఉంటుంది, ఈ 2-3 డేస్లో మీకు ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ ఇన్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి, మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. ఓన్లీ వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఆన్ కాల్లోనే రీడింగ్స్ అయితే చేయడం జరుగుతుంది. సేమ్ డే రీడింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా అసలు యూనివర్స్ నుంచి ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి, ఏంజిల్స్ ఏం చెప్తున్నాయి, డివైన్ నుంచి ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి, మన రిలేషన్షిప్ వైజ్ అయినా లేకపోతే కెరియర్ వైజ్ అయినా ఎట్లా ఉండబోతుంది అనేది చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఒక రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అందించండి. వాళ్ళ లైఫ్లో ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా సాల్వ్ చేసి ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ని అయితే వాళ్ళకి అందించండి. యూనివర్స్ అందరికీ కోరుకునేలాగా, సంతోషపడేలాగా, చక్కగా వారికి మంచి సమాధానాలు రావాలని, వారి యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా ఒక రైట్ మెసేజ్ని అయితే అందించండి. యూనివర్స్ జస్టిస్, ఏదో విషయంలో జస్టిస్ అయితే జరుగుతుందండి. అంటే మీరు కోరుకుంటున్నారు ఏదైనా జస్టిస్ అంటే ఏదైనా. ఇప్పుడు చూద్దాము ఒక ఎలా అంటే 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఓకే, ఫైనాన్షియల్గా ఎవరికైనా కోర్టు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి ఉంటే ఒక జస్టిఫికేషన్ దొరుకుతుందండి. చక్కగా మీరు కోరుకున్నట్లు యూనివర్స్ అయితే మీకు మీ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 9 ఆఫ్ ఇక్కడ జస్టిస్ అండ్ 7 ఆఫ్ వాండ్స్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్, డబ్బు పరంగా మీకు జస్టిఫికేషన్ జరగబోతుందండి. అంటే ఎవరికైనా జాబ్ రిలేటెడ్గా కానీ సమ్ సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే జాబ్ రావడం కానీ, లేకపోతే మీ బిజినెస్ సక్సెస్ అవ్వటం కానీ, లేకపోతే ఇట్లాంటివి జరుగుతాయి. కొంతమంది సినారియోలో ఎట్లా ఉంటుందంటే ఎక్కడైనా ఇచ్చేసి డబ్బులు రాకుండా ఉన్న వాళ్ళకి మీ ఫైనాన్షియల్ మేటర్స్, మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి రావటానికి మీకు చక్కటి జస్టిస్ అయితే దొరుకుతుంది. ఎన్నాళ్ళుగానో మీరు చేస్తున్న ట్రయల్స్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా మీ చేతికి అందుతుంది అనేది తెలుస్తుందండి. లేదు ప్రాపర్టీ పరంగా ఏదైనా అంటే మిడిల్లో ఎవరైనా ఉండి మీ ప్రాపర్టీ మీకు రానివ్వకుండా చేస్తున్నారు, ఆ ఇష్యూస్ అన్నీ కూడా లీగల్ ఇష్యూస్ అయినాయి, ఎక్కడైనా కోర్టులో కానీ ఇట్లాంటి వాటిల్లో ఉన్నాయి, మధ్యవర్తుల ద్వారా ఉన్నాయి. మీ ప్రాపర్టీ అంటే మీ తాతగారిది, మీ మామగారిది, లేకపోతే మీ మదర్ సైడు, మీ ఫాదర్ సైడు మీకు రావాల్సిన ప్రాపర్టీ, ఇట్లా ఏదైనా ఏన్షియంట్ ప్రాపర్టీస్ రావాల్సిన ఉన్నా అవి రాకపోతూ ఉన్నా అవి కూడా మీ చేతికి వస్తాయండి. జడ్జ్మెంట్ అయితే దొరుకుతుంది, అట్లాంటి జస్టిస్ వస్తుంది అనేది తెలుస్తుంది. అంటే డబ్బు పరంగా ఫైనాన్షియల్గా ఎవరైతే మనీ రిలేటెడ్గా ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా 2-3 డేస్లో ఈ చేంజెస్ అయితే జరుగుతాయండి అని యూనివర్స్ మీకు ఇచ్చే డివైన్ మెసేజెస్. సో అలర్ట్గా ఉండండి. ఎందుకు చూపిస్తుందంటే యూనివర్స్ మీరు ఏదైతే ఆ వర్క్ ఉంటుందో దాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే నెగ్లెక్ట్ చేయకండి. మీ ఏదైతే ఆపర్చునిటీ వస్తుందో దాన్ని యూజ్ చేసుకోండి అని యూనివర్స్ ముందుగానే మనకి రీడింగ్ రూపంలో తెలియచేస్తుంది. సో దట్ అది మీరు అర్థం చేసుకుని దాన్ని ముందు మీరు కనెక్ట్ అవ్వండి అనేది ఇక్కడ రీడింగ్ యొక్క ఇంటెన్షన్. గైస్ ఫుల్గా నేను ఒక విషయం అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రీడింగ్ని ఫుల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే కంప్లీట్గా అసలు రీడింగ్ అనేది ఏంటి, రీడింగ్లో ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, అసలు ఏంటి అనేది అర్థమవుతుంది. సగం చూస్తే మీకు నాలెడ్జ్ సగమే వస్తుంది. మీకు ఏదైనా ఇష్యూ మీద యూనివర్స్ ఏం చేస్తుందంటే ముందుగానే మనకి జాగ్రత్తలు చెప్పడం, లేకపోతే ముందుగానే ఇప్పుడు మనీ వస్తుంది అని తెలుస్తుంది. సో మీ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో గట్టిగా చేస్తే ఆ రిజల్ట్ అనేది వెంటనే మీరు క్యాచ్ చేయగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే ముందు మెసేజ్. సో మీరు ఎప్పుడు లాగానే ఉంటుంది కదా, ఎట్లానే ఉంటుందంటే అది ఇంకా జరగదు.
అది ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే కరెక్ట్‌గా పని పాకం అంటే పాకం కుదిరిన వెంటనే మన పని వంట అవుతది అని చెప్తారు కదా! పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అట్లాంటి సిట్యుయేషన్ ఇది. మీకు కరెక్ట్‌గా ఏదైతే రావాలి అని మీరు కోరుకుంటున్నారో వచ్చినప్పుడు మీరు క్యాచ్ చేయగలగాలి. మీరు దాన్ని గుర్తించలేకపోతే అది మిస్‌యూజ్ అయిపోతుంది. సో, ఈ టైం మీకు కరెక్ట్‌గా వర్కౌట్ అయ్యే టైం అని యూనివర్స్ చెప్తుంది గైస్. మనీ రిలేటెడ్గా ఎవరికైనా మనీ ఇచ్చేసి వదిలేసినా, మీ మనీ మీకు రావట్లేదు అన్నా, లేకపోతే మీ మనీ ఎక్కడైనా డ్రాప్ అయిపోయింది, లేకపోతే ఇట్లా స్ట్రక్ అయిపోయింది ఇట్లా అన్నా, లేదా జాబ్ రిలేటెడ్గా ఏదైనా జాబ్ మీకు వస్తుంది అని మీరు చాలా ఎఫర్ట్ పెట్టి రాకపోతున్నా, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా జస్టిస్ అయితే దొరుకుతుంది. బిజినెస్లో రిలేటెడ్గా కూడా ఏదైనా బిజినెస్ మీద మీరు పెట్టి ఇంకా రావట్లేదు, రావాలి మా బిజినెస్ సక్సెస్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటున్నా, అట్లాంటి వారందరికీ కూడా ఈ టైము ఈ 2-3 డేస్లో మీకు డివైన్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటంటే జస్టిస్ జరుగుతుంది. సో, మీరు ఎఫర్ట్ పెట్టండి, మీ ఎఫర్ట్కి తగినట్టు చక్కగా మీరు ఏదైతే కోరుకుంటారో దాన్ని హోల్డ్ చేసుకోండి అని చెప్తుంది గైస్. సో, అందుకే నేను పదే సార్లు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే రీడింగు ఫుల్గా చూడాలి, లాస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు రిలేటెడ్గానే, అంటే మీకు కనెక్ట్ అవుతుంది అనుకుంటేనే చూడండి. అది కూడా నేను చెప్తున్నాను. కనెక్ట్ అవ్వట్లేదు అంటే మేబీ మీది కాదేమో. ఇప్పుడు రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే గైస్, రిలేషన్షిప్లో కూడా అంతే జస్టిస్ జరుగుతుంది. ఎవరికైతే మాకు ఈ రిలేషన్ కావాలి, మాకు యూనివర్స్ మా పర్సన్ మాతో మాట్లాడట్లేదు, మా పర్సన్ మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, లేకపోతే మా పర్సన్కి మాకు మధ్యలో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇట్లా ఎవరైతే ఈ రకమైన జడ్జ్మెంట్ కోరుకుంటున్నారో, మా పర్సన్ మాకు కావాలి అని ఎవరైతే ఇంటెన్షన్తో ఉన్నారో, మీరు ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో అది సక్సెస్ఫుల్గా మీకు కంప్లీట్ అవుతుంది. మీ పర్సన్ మీకు మీ 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 వైపుకు చూడటం కానీ, మీతో మాట్లాడటం కానీ, లేకపోతే వాళ్ళ నుంచి ఏదైనా మెసేజ్ రావటం కానీ, ఇట్లాంటివి అయితే జరుగుతాయి అని తెలుస్తుంది గైస్. ఆ విధమైన ఇంటెన్షన్తో ఎవరున్నా సరే మీకు అనేది ఒక జస్టిస్ అయితే జరుగుతుంది అనేది, చక్కగా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవుతున్నారు పర్సన్ అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీరు ఈ పెయిన్ నుంచి ఎలా బయటపడాలి, అసలు ఈ పర్సన్ని ఎలా మా వైపు మార్చుకోవాలి, ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా తగ్గించుకోవాలి అని మీరు ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. కానీ ఏది జరగాలో యూనివర్స్కి తెలుసు, ఏది మంచి ఏది చెడు అని. ఆల్రెడీ జస్టిస్ చేస్తాను అని యూనివర్స్ మీకు అయితే ప్రామిస్ చేస్తుంది. కాబట్టి ఎవరైతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడున్న వాటిలో ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఇదైతే ఒక చక్కటి పాజిటివ్ వేలో మెసేజ్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో, మీరు పేషెన్సీతో వెయిట్ చేయండి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం చాలా చాలా బాధగా అసలు ఏంటి థర్డ్ పార్టీ వల్ల మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నాం, వీళ్ళు ఎంతవరకు మమ్మల్ని ఇలా విడగొడతారు, లేదా వీళ్ళ వల్ల మేము ఎంత పెయిన్ని, ఎంత హార్ట్ బ్రేకేజెస్ అనమాట, ఎంత పెయిన్ని మేము తట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు కనుక మీ పర్సన్తో ఏదో మాట్లాడదామని చూస్తే ఆ పర్సన్ ఇంపాక్ట్ మీ పర్సన్ మీద ఉండి, ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు. లేకపోతే అప్పటి వరకు బాగానే ఉన్న పర్సను మిమ్మల్ని చూసి నువ్వు ఇలా లేకపోతే మీరు ఇలా మీతో ఉండడం నాకు ఇంట్రెస్ట్ లేదు, ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఆ విధంగా కూడా చెప్పేస్తూ ఉండొచ్చు. అంటే మీతో ఉండడం నాకు ఇష్టం లేదు, ఇట్లా ఉండడం వల్ల నేను ఇలా పెయిన్ ఫీల్ అవుతున్నాను, లేకపోతే ఇది కాదు నా లైఫ్, నేను వేరే దగ్గరికి వెళ్తున్నాను, ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ విన్నాక మీకు హార్ట్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉండడం చూస్తూ ఉంటారు మీరు మీ కళ్ళతో. సో, వాళ్ళ ప్రభావం చూస్తూ ఉండడం, ఆ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు గైస్, వాళ్ళ సోల్మేట్ అయినా, వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళైనా అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు. మీరు థర్డ్ పార్టీ అనేది ఎవరో ఒక వ్యక్తి అని మీరు ఆలోచించకండి. ఏ రిలేషన్ అయినా అయి ఉండొచ్చు థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళు. అలా మీ పర్సన్ని వాళ్ళ వైపు తిప్పుకోవడం మీకు చాలా బాధ. ఎలా అంటే ఒక దెబ్బ తర్వాత ఒక దెబ్బ తర్వాత ఒక దెబ్బ పడుతున్నట్లు, ఎటు నుంచి ఏది తప్పకుండా కూడా మళ్ళీ మనకు పెయినే మిగులుతుంది అన్నట్లు మీ సిచ్యువేషన్ అయితే ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో, మీరు అలర్ట్గా ఉండండి. ఏది జరుగుతున్నా కూడా జస్టిస్ అయితే జరుగుతుంది అనేది ఎమోషనల్ కనెక్షన్లో ఇదంతా. సో, అదే విధంగా రిలేషన్షిప్ కాకుండా కెరియరు, ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్ చూసుకున్నట్లయితే గైస్ ఎలా ఉంటుందంటే, కెరియర్లో మీకు ఎవరో ఒకరు, మీరు ముందుకు వెళ్తూ ఉన్న టైంలో ఎవరో ఒకరు మీ కెరియర్ మీద దెబ్బ కొడతారు. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఆ విధంగా ట్రై చేస్తుంది అనమాట. మీకంటే తక్కువ ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే మీకంటే దిగువన స్థాయిలో ఉన్న వాళ్ళకి మంచి జాబ్ రావడం కానీ, ఇట్లా ఏదో ఒకటి. దాంతో కూడా మీరు ఎంతో పెయిన్, హార్ట్ బ్రేక్ అయినంత పెయిన్ని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే
మీకంటే క్వాలిఫికేషన్ లేని వ్యక్తి, మీకంటే స్కిల్ లేని వ్యక్తి, మీకంటే తక్కువ ఎర్న్ చేయగలిగిన వ్యక్తి మీకంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైతే మీకు మీ యొక్క పోస్ట్‌కి ఇంత దానికి కారణం అవుతారో ఆ పర్సన్ వాళ్ళ చెప్పే ఇంపాక్ట్‌లోనే ఉంటారు. సో, మీ యొక్క అర్హతని గానీ, మీ యొక్క టాలెంట్‌ని గానీ గుర్తించకపోవడం మీకు అది కూడా చాలా బాధగా ఉంటుంది. ఒక దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టు ఉంటుంది. ఇక్కడ సాల్వ్ అయ్యి హమ్మయ్య! ఇక్కడి నుంచి నేను ముందుకు వెళ్ళగలను అనుకునే స్టేజ్‌లో ఇంకొక సిట్యుయేషన్ ఏదో క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ ప్రెజెంట్‌లోనూ పాస్ట్ నుంచి మీరు ప్రెజెంట్ వరకు ఇవన్నీ క్యారీ చేస్తున్నారు. ఇవన్నిటిని కూడా భరిస్తున్నారు. ఇదంతా కూడా ఎళ్లి మనసు మీద పడుతుంది. ఇంకా ఇట్లా కాదు, ఎవరైనా బిజినెస్ పర్సన్స్ ఉన్నారనుకోండి, బిజినెస్‌లో మేము బాగా సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ చేయగలమంత కేపబిలిటీ ఉన్న పర్సన్‌కి సడన్‌గా ఎవరో ఒకరు మీ బిజినెస్‌ని డెవలప్ చేస్తున్న టైంలో మిమ్మల్ని తొక్కేయాలని కానీ, లేకపోతే మీరు ఎదగడం ఇష్టం లేక కానీ, ఇట్లా ఏదో ఒకటి మధ్యలో దూరడం, వాళ్ళ ఆలోచనలతో బిజినెస్‌ని తప్పుదోవ పట్టించడం, మీకు దెబ్బ మీద దెబ్బ పడటం, ఫైనాన్షియల్‌గా మీరు వీక్ అవ్వడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో, మీరు ఇవన్నీ పెయిన్‌ని భరిస్తున్నారు అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది గైస్. రిలేషన్‌షిప్ వైజ్ అయినా, లేదు కెరియర్ పరంగా అయినా కూడా రెండిటిని చూసుకోండి. ఏమీ భయపడకండి. ది వరల్డ్ స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. చూసారు కదా, ఇంత పెయిన్ ఉన్నా కూడా ఎట్లా ఉంటుందంటే మీ యొక్క ఆలోచన అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ది వరల్డ్ చూపిస్తుంది యూనివర్స్ అంటే మీకు ఒక న్యూ బిగినింగ్ ఉంది. న్యూ వేలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంకా 5 ఆఫ్ స్వార్డ్స్, 7 ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా ఉంటాయంటే మీ థాట్స్, మీ మెటీరియల్ ఎలా అంటే ఒక స్వార్డ్ ఎనర్జీలో అంటే ఒక స్ట్రక్ ఎనర్జీలో మీరు ఉన్నా కూడా ఏదైనా పెయిన్స్, ఏదైనా రిలేషన్షిప్ వైజ్ వాళ్ళు ఏదైనా ఇంకా చెయ్యాలనుకోండి, అంటే మిమ్మల్ని ఇలా బాధ పెడదామని ఈ థర్డ్ పార్టీ ట్రై చేస్తున్న లోపల మీరు అక్కడి నుంచి అలర్ట్ అయిపోతారు. వీళ్ళు ఇలా మనల్ని బాధ పెడదాం అనుకుంటున్నారు. సో మనం అది కాదు, ఇది వేరేలాగా ఇంకా చెయ్యాలి, ఇట్లా చేయాలి అని అలా వాళ్ళ ఆ విధంగా ఒక ట్రయల్స్ని అయితే చేస్తూ ఉంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుందండి. సో 5 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీలో కూడా అదే విధంగా ఉంటుంది. ఎట్లా అంటే ఏది చేస్తున్నా కూడా ఏదైతే జరుగుతుందో దాన్ని అంతటిని ముందే అంచనా వేయగలుగుతారు. మీరు ఏదైతే కెరియర్లో కానీ, ఎమోషనల్ కనెక్షన్లో కానీ ఏదైతే పెయిన్ని ఫీల్ అవుతున్నారో ఆ పెయిన్ నుంచి వెంటనే బయటపడటానికి అలర్ట్గా ఉంటారు. అంత నాలెడ్జ్ మీకు వస్తుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఏదేమైనప్పటికీ కూడా మీరు ఏదైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారో అదంతా సాధించడానికి చక్కగా మీరు ప్రతి విషయంలోనూ కూడా అలర్ట్గా ఉండగలుగుతారు. ప్రతి విషయంలో ఇక్కడ చూసారా డెవిల్ ఎనర్జీ. సో మనం తీయకపోయినా కార్డు దానంతరం అదే బయటకు వచ్చేస్తుంది. అంటే ఇదంతా జరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంది మీ చుట్టూ. అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే గైస్, ఏదో జరుగుతుంది, ఏదో చేసేస్తున్నారు ఇట్లాంటివి. సమ్టైమ్స్ అది కూడా అయ్యి ఉండొచ్చు, అలా కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా మనల్ని బాధ పెట్టాలని ఏదైనా చేయడం కానీ ఇట్లాంటివి. కానీ ఇక్కడున్న సిచ్యువేషన్స్లో నెగిటివ్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు చూడలేరు. మీ హ్యాపీనెస్ని వాళ్ళు చెడగొట్టాలి, వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ అది. అట్లాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో డివైన్ నుంచి వచ్చే మెసేజ్ గైస్, సో అలర్ట్గా ఉండండి. ఈ కార్డు వచ్చిందంటే మీకు అలర్ట్గా ఉండమని అర్థం. ఎట్లా అంటే మీ హ్యాపీనెస్ని పాడు చేస్తుంది. మీరు రిలేషన్షిప్లో ఎమోషనల్గా కనెక్ట్ అయిన మధ్యలో వచ్చి కూర్చుంటుంది ఆ డెవిల్. ఎలా అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా జరుగుతుంది, మీరు బాగా మీ పార్ట్నర్తో మీరు ఉండాలి, మీ పాపం మీ కోరిక మీది, మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీ పార్ట్నర్కి. ఇట్లాంటి టైంలో ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఎంటర్ అయ్యి మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి దూరం చేయటం, మీ మీద నెగిటివ్గా చెప్పడం, మీరు అంటే తప్పుగా ఒక డిస్క్రైబ్ చేయటం, మీ మనశ్శాంతిని పోగొట్టేలాగా వాళ్ళు అయితే వాళ్ళకి చెప్తారు, లేదంటే మీకు చెప్తారు. ఈ విధంగా మీ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, లేకపోతే మీ పర్సన్ని ఒక ఆల్కహాలిక్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయడం, మీ మీద నిందలేయడం, మీరు ఏది చేసినా తప్ప అనడం, మీకు మనశ్శాంతి లేకుండా చేయడం. వీళ్ళ ఇంటెన్షన్ ఇదే గైస్. బయటికి మాత్రం నటిస్తూ ఉండొచ్చు. అంటే సమ్ సినారియోస్లో మీతో మంచిగానే ఉంటారు, సమ్ సినారియోస్లో మీకు నెగిటివ్గా కూడా వెంటనే కూడా ఎదురుగా కూడా ఆపోజిట్ ఉండొచ్చు. అంటే అందరి విషయాల్లోనూ ఒకటే ఉండదు కదా. కొందరు విషయాలు మంచిగా మాట్లాడుతూ వాళ్ళని తప్పుదోవ పట్టించేస్తూ ఉంటారు, కొందరు విషయాల్లో డైరెక్ట్గానే అటాక్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, మీరు ఏదైతే మీకు కావాలి అనుకుంటున్నారో అది రిలేషన్షిప్ వైజ్ అయినా లేకపోతే కెరియర్ వైజ్ అయినా, కెరియర్లో కూడా ఈ డెవిల్ ఎనర్జీ ఏం చూపిస్తుందంటే మీరు కరెక్ట్గా ఇది పట్టుకుంటాము, ఇది నాకు సరిపడా శాలరీ వచ్చే జాబు, లేకపోతే ఇది నా కెరియర్కి ఎంతో ఉపయోగం అనుకున్నప్పుడు ఈ డెవిల్ ఎనర్జీ ఉన్న పవర్స్ ఎలా ఉంటారంటే ఆ పర్సన్స్ మీతోనే ఉంటారు, మీ పక్కనే ఉంటారు,
వాళ్ళు ఏదో ఒకటి మీ దగ్గర నుంచి ఆశిస్తారు. ఇక్కడ ఈ పర్సన్‌కి ఇది జరగకూడదని చెప్పి దాన్ని ఆపేస్తారు. లేకపోతే వాళ్ళు అక్కడితో అది మీ హ్యాపీనెస్ ఎండ్ అయిపోయేలాగా ఏదైనా క్రియేట్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళు ప్రతి దాంట్లోనూ కూడా అడ్డుపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ విషయంలో బీ అలర్ట్ అని చెప్తుంది. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. మీకు ఒకవేళ ఫస్టే రెజనేట్ అవుతుంది అనిపిస్తే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది, డివైన్ ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, వాటన్నిటిని ఫాలో అవుతూ వెళ్తే మీ లైఫ్ అనేది చక్కగా ఉంటుంది గైస్. సో మీకు ముందుగానే గైడెన్స్ మనకి ఎవరు చెప్తారు రేపు ఏం జరగబోతుందో, కానీ మన మదర్ అయిన యూనివర్స్ చెప్తుంది. పిల్లల్ని చూసుకున్నట్టు యూనివర్స్, ఒక తల్లి పిల్లల్ని చూసుకున్నట్టు యూనివర్స్ మనల్ని చూసుకుంటుంది గైస్. అది బిలీవ్ చేయండి, నమ్మండి. సో యూనివర్స్ ఎప్పుడు ఏం చెప్తుంది, మన మేలు కూరే చెప్తుంది. పలానా ప్రమాదం రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. పలానా పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి మిమ్మల్ని ఇలా బాధ పెట్టాలనుకుంటున్నారు, లేకపోతే ఇలా నెగిటివ్ ఎనర్జీ రూపంలో ఒక వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు, థర్డ్ పార్టీ రూపంలో వస్తారు. ఇట్లా లేకపోతే మీ కెరియర్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఎవరో ఒకరు మీ కెరియర్ని పాడు చేద్దాము, స్పాయిల్ చేద్దామని చూస్తున్నారు. లేకపోతే మీకు మనీ వచ్చే టైంకి మీరు కరెక్ట్గా మీరు ఫైనాన్షియల్గా స్థిరపడతారు అనే టైంకి మీ లైఫ్ని మీ మూడ్స్ని చేంజ్ చేసేసి మిమ్మల్ని బ్యాడ్ హ్యాబిట్స్లోకి ఎడిక్ట్ చేసేయడానికి చూస్తున్నారు మీ పక్కన ఉన్నవాళ్ళు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ మీ చుట్టూ ఏర్పడబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి డివైన్ మెసేజెస్ గైస్. సో అలర్ట్గా ఉండండి. డెవిల్ ఎనర్జీ వచ్చిందంటే ఇవన్నిటిని డిస్టర్బ్ చేద్దామనే చూస్తూ ఉంటుంది. సో 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో మీరు మీ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ప్యాషన్గా, అంటే మీరు ఏది చెయ్యాలనుకున్నా, రిలేషన్షిప్లో ముందుకెళ్ళాలనుకున్నా లేకపోతే కెరియర్లో ముందుకెళ్ళాలనుకున్నా అట్లానే మీరు ఎలా అంటే ఒక స్ట్రాంగ్ ఎనర్జీతో ముందుకెళ్తారు. ఇంకా సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఎన్ని డెవిల్ ఎనర్జీస్ ఉన్నా మీలో ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు చక్కగా మీరు తొందరలోనే మీ యొక్క ఎఫర్ట్స్కి తగినట్టు, అంటే మీరు ఏదైతే మీ పర్సన్ మిమ్మల్ని ఇంట్రెస్ట్ చూపించకపోయినా మీరు మీ పర్సన్ మీద అంతే ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఉన్నారు. మీరు చాలా చాలా జెన్యూన్గా మీ రిలేషన్షిప్లో ఉన్నారు. సో అక్కడ రియలైజేషన్ మొదలవుతుంది. ఈ డెవిల్ ఎనర్జీ పవర్ తగ్గుతుంది, రియలైజేషన్ మొదలవుతుంది. ఇంకా రేపో మాపో మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి వస్తారు. మీ పర్సన్ మిమ్మల్ని వాళ్ళు చేసిన తప్పేదో తెలుసుకుని మిమ్మల్ని క్షమాపణలు కోరుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో దాని వరకు కింగ్ ఆఫ్ స్వార్డ్స్ మీరు మాత్రం స్ట్రాంగ్గా ఎనర్జీతో మీరు ఆలోచనలో ప్రతి విషయంలో, డెసిషన్లో కానీ ఆలోచనలో కానీ ఆ విధంగా మీరు ఉండాలి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా, కింగ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్. సో ఎట్లా అంటే ప్రతి విషయంలోనూ మీరు స్ట్రాంగ్ అవ్వాలి అనేది యూనివర్స్ ఇంటెన్షన్. ఎందుకంటే పైనుంచి ఒకటి డెవిల్ ఎనర్జీ మిమ్మల్ని నెగిటివ్ వైపుకి నడిపించాలని చూస్తుంది, మిమ్మల్ని ఏడిపించాలని చూస్తుంది. అంటే డెవిల్ ఎనర్జీ అంటే అదేమి వేరే ఎనర్జీ కాదు, మీ పక్కన ఉన్న వ్యక్తుల్లోనే ఎవరో ఒకరు. మీ రిలేషన్షిప్ అయితే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్గా వస్తారు, లేదు మీకు ఫైనాన్షియల్గా అయితే మీ పక్కనే ఉంటూ ఎవరో ఒకరు మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి మీ ఎదుగుదలను చూడలేరు. మెయిన్గా మీరు హ్యాపీగా ఉండడం కానీ మీరు వాళ్ళకంటే ఎక్కువ అయిపోవడం కానీ చూడలేరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయం. సో మీరు ఏదేమైనప్పటికీ కూడా స్ట్రాంగ్గా వెళ్తారు. క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్. సో అన్నిట్లోనూ కూడా మీ డెసిషన్ ఎట్లా ఉంటుందంటే స్ట్రాంగ్గా ఉంటుంది గైస్. సో చూస్తున్నారు కదా ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్. ఎలా అంటే ఇక మీ దగ్గరే అన్నీ ఉంటుంది, మీ చేతుల మీదుగా ఏదైనా పక్కన వాళ్ళకి వెళ్ళటం కానీ పక్కన వాళ్ళకి ఇవ్వటం కానీ ఇట్లాంటివి అయితే జరుగుతాయి. అంటే అది రిలేషన్షిప్ వైజ్ అయినా, ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ అయినా, లేదు మీరు ఫైనాన్షియల్ వైజ్ అయినా కూడా అదే విధంగా ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో 3 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో మీరు ఇంకా మీ లైఫ్లో ఫ్యూచర్ గురించి ఒక స్ట్రాంగ్ ఎనర్జీతో ఉంటారు. అంటే ఎలా అంటే ఫ్యూచర్లో నేను ఈ స్టెప్ వేయాలి, నేను ఇట్లా డెసిషన్ తీసుకోవాలి. ఎమోషనల్ కనెక్షన్ వైజ్ అయితే నేను నా పార్ట్నర్తో ఇలా ఉండాలి, ఎందుకంటే పాస్ట్లో ఇట్లాంటి మిస్టేక్స్ జరిగినాయి, ఇలా ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయింది. సో నేను ఇంక మీదట అట్లాంటి ప్రాబ్లం నుంచి నేను బయటపడాలి అంటే నేను ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి అనేది మీకు ఒక ఆలోచన వస్తుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ స్టేటస్లో కూడా నేను ఈ మిస్టేక్ చేయకూడదు, నేను ఇట్లా ఉండాలి, ఇలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన కూడా మీకు వస్తుంది. యూనివర్స్ ఆ విధంగా మీకు ఫస్ట్ కాడే మనకి జస్టిస్ వచ్చింది, ఆ విధమైన జస్టిస్ ఇస్తుంది. చక్కగా మీరు కోరుకున్నవన్నీ మీ చేతిలోకి రాబోతున్నాయి, జాగ్రత్తలు వహించండి అని యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ గైస్. సో చూసారు కదా, యూనివర్స్ నుంచి ఒక చక్కటి డివైన్ మెసేజెస్ అయితే మనకి రావడం జరిగింది గైస్. సో బీ అలర్ట్గా ఉండండి. వచ్చే ప్రతి ఛాన్స్ని కూడా మీరు చక్కగా యూజ్ చేసుకోండి గైస్. ఎందుకంటే
ముందుగానే మనకి డివైన్ మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేస్తుంది. సో ఆ ఫార్వర్డ్ చేసిన మెసేజెస్ అంతటినీ కూడా మనం చక్కగా యూటిలైజ్ చేసుకొని మనం ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉంటాయో వాటన్నిటిని పక్కకు పెట్టేయచ్చు. పవర్ ఆఫ్ ప్రేయర్. ముందు దేవుణ్ణి అంటే ఏదైనా కూడా నేచర్ని ప్రేయర్ చేయండి, బిలీవ్ చేయండి, ప్రేయర్ చేయండి ఎక్కువగా. దేవుణ్ణి మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుణ్ణి నమ్మండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు యూనివర్స్కి కన్వే చేస్తారా, మీరు నమ్మిన దైవానికి కన్వే చేస్తారా అనేది మీకు మీ యొక్క ఆలోచన మీద ఉంటుంది. కానీ ఏదైనా ప్రేయర్లో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనేది ఏంజల్స్ మెసేజ్ గైస్. ఏంజల్స్ చెప్తున్నాయి మీరు ప్రతి విషయాన్ని కూడా ఒక మెడిటేషన్ చేస్తారా, మెడిటేషన్ వైజ్ కూడా మీకు సక్సెస్ఫుల్ కంప్లీషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏది మీరు కోరుకుంటే అది ఇవ్వడానికి చక్కగా ఏంజల్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఏంజల్స్ చెప్తున్నాయి మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏమిస్తున్నాయంటే పవర్ ఆఫ్ ప్రేయర్. మీరు ప్రేయర్ చేయడం వల్ల అంటే మీరు మెడిటేషన్ చేయడం వల్ల లేకపోతే మీకు ఇష్టదైవాన్ని పూజించడం వల్ల మీరు ఏదైతే ఇంటెన్షన్ ఉందో లేదు యూనివర్స్కే చెప్తాం, అన్ని యూనివర్స్కి చెప్పుకోవటం వల్ల మీరు కోరుకున్న ప్రతిదీ మీకు సక్సెస్ఫుల్ కంప్లీషన్ జరుగుతుంది అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో యువర్ బాడీ రిసీవింగ్ యాక్యురేట్ మెసేజ్ ఫ్రమ్ ది డివైన్. మీ బాడీ ఏది కావాలని కోరుకుంటుందో అట్లాంటి మెసేజెసే డివైన్ నుంచి వస్తున్నాయి అనేది ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ గైస్. సో చూసారు కదా, మీకు ఏది కావాలో అవే డివైన్ ఆల్రెడీ పంపించిందంట, అది మీకు ఏంజల్స్ చెప్తున్నాయి. సో చూసారు కదా, ఏంజల్స్ కూడా మీకు చక్కటి మెసేజెస్ని ఇవ్వడం కానీ మీరు ఏం స్టెప్ తీసుకోవాలి అనేది కానీ ఏంజల్స్ గైడెన్స్ కూడా చాలా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇస్తున్నాయి. సో చూద్దాం మీకు మీ విల్ పవర్ ఏ విధంగా ఉంది, అసలు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మేనిఫెస్టేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి గైస్. సెల్ఫ్ మేనిఫెస్టేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ సరౌండెడ్ బై లవ్ అండ్ సపోర్ట్. మీరు చుట్టూ కూడా లవ్ అండ్ సపోర్ట్తో సరౌండ్ అయి ఉన్నారు. జాగ్రత్తగా పట్టుకోండి, మీరు కోరుకున్నవన్నీ మీ చేతిలోకి దక్కుతాయి. ఐఎమ్ స్ట్రాంగ్, కేపబుల్ అండ్ రిసైలెంట్ ఇన్ ఆల్ దట్ ఐ డూ. మీరు ఏది చేస్తున్నా కూడా స్ట్రాంగ్గా ఉంటారు. అంతేకాకుండా ప్రతిదాన్ని కూడా సైలెంట్గా నీట్గా చేసుకొని వెళ్ళగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో కేపబుల్ పర్సన్గా ఉంటారు అనేది కూడా డివైన్ మెసేజెస్ గైస్. సో మీ సెల్ఫ్ కేర్లో మీ సెల్ఫ్ మేనిఫెస్టేషన్స్ చేసుకోవాలి. ఇవన్నీ క్రియేట్ ఎనర్జీ. మీరు ఏదైతే బ్రిలియంట్ ఐడియాస్ మీరు ఏదైతే ఎనర్జీ మిమ్మల్ని మీరు కనుక్కుంటారో అప్పుడు ఒక మంచి ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. మీరు బ్రిలియంట్ ఐడియాస్ మీరు ఫామ్ చేసుకోగలుగుతారు. అదంతా కూడా మీ లైఫ్కి సంబంధించి ఒక డిజైన్ చేసుకోగలుగుతారు. అంటే నేను ఇలా ఉండాలి, నేను ఇట్లా ఉండాలి, లేకపోతే నేను ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి అని ఏదైతే మీరు మంచి మంచి ఐడియాస్ని, థాట్స్ని మీ లోపల నుంచి మీరు బయటికి తీస్తారో అవన్నీ కూడా మీ లైఫ్ని డిజైన్ చేసుకోవడానికి బెస్ట్గా ఉపయోగపడతాయి అని చెప్తుంది. ఐ ఆమ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఏ విషయాన్ని అయినా కూడా మీరు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయగల క్యాపబిలిటీ మీకు ఉంటుందంట. అంటే చక్కగా ఎన్ని వచ్చినా కూడా వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు. అట్లాంటి పర్సనాలిటీ, అట్లాంటి కేపబుల్ పర్సనాలిటీ మీలో ఉంటుంది అనేది కూడా మీలో మీకు తెలియని శక్తి అది దాగుంది, దాన్ని బయటకు తీయండి అని డివైన్ మెసేజెస్ గైస్. ఇవన్నీ మేనిఫెస్టేషన్స్ మీకు. సో చూసారు కదా, రీడింగ్ అయితే మీకు ఎట్లా వచ్చింది. 2-3 డేస్లో మీకు ఇట్లాంటి చేంజెస్ అయితే రాబోతున్నాయి. సో మీరు బీ అలర్ట్గా ఉండండి. ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోండి, అర్థం చేసుకొని ముందుకెళ్ళి మీరు ప్రతి దాన్ని కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి గైస్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.